బ్రహ్మముడి సీరియల్‌లో మాత్రం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు అయితే వస్తున్నాయి. ఫస్ట్‌తో కొంచెం లాగ్ అయిపోయింది. అంటే సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఒక 30 ఎపిసోడ్స్ అయితే లాగ్ అయిపోయింది. దానివల్ల అయితే సీరియల్ అయితే నంబర్ 1 ప్లేస్ అయితే కోల్పోయింది. అలాగనేసి బ్రహ్మముడి సీరియల్ తక్కువైపోయింది. టీఆర్‌పీలో నంబర్ 1 రాకపోతే ఇంక సీరియల్ కథ అయిపోయింది అనేసి చాలామంది అయితే అనుకుంటా ఉంటారు. జియో హాట్‌స్టార్‌లో చూడండి. జియో హాట్‌స్టార్‌లో టాప్ 5లో ఖచ్చితంగా ప్రతిరోజు అయితే టాప్ 5లో అయితే ఉంటుంది. ప్రైమ్ టైమ్ సీరియల్స్ 7:30 నుంచి 9:30 వచ్చే సీరియల్స్కి ధీటుగా అయితే బ్రహ్మముడి స్టోరీ కూడా అయితే 100% ఉంది. ఇప్పుడే అసలు కథ అనేది మొదలైంది. మనం లాస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే ఇందు కిడ్నాప్ అయిందో ఆ రోజు నుంచి అసలైన స్టోరీ అయితే మొదలైంది. ఇందు కిడ్నాప్ అయిన తర్వాత మా రాజ్ కావ్య అంటే రాజు ఇందుల బాండింగ్ మొదలైంది. అలాగే వాళ్ళిద్దరు స్క్రీన్ స్పేస్ అయితే మొదలైంది. ఆ స్క్రీన్ స్పేస్ కోసం ఎందుకంటే రాజు అలాగే మన కావ్యాన్ని చూసుకొనే మనకు బ్రహ్మముడి సీరియల్ ఇంత పెద్ద హిట్ అయితే అయింది. అలాంటిది అన్వాంటెడ్ రేఖా క్యారెక్టర్ అయితే మామూలుగా బీభత్సం చేయలేదు ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ అయితే. ఆ రేఖా క్యారెక్టర్ బిహేవియర్ వల్లనే మనకి ఈరోజు అయితే ఇంత పెద్ద బండ్ అయితే మన బ్రహ్మముడి నెంబర్ 1 ప్లేస్కి అయితే రాకపోవడానికి అయితే కారణమైంది. ఆఫ్టర్నూన్లో ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు టీఆర్పీ రేటింగ్స్లో నాకు తెలిసినంత వరకు నెంబర్ 1 పొజిషను ఒకటి రావచ్చు, అర్బన్ రావచ్చు అనుకుంటాను. అర్బన్లో మాత్రం పలికే బంగారం అని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కూడా ఇంచుమించు సేమ్ టిస్టులు అయితే ఉన్నాయంటే వాళ్ళు కూడా వాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు బ్రహ్మముడిలో ఎలాగైతే పెద్దోళ్ళు అయ్యారు అదేవిధంగా వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ అలాగే రాజ్ ఐడెంటిటీ కోసం ఎలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి టీఆర్పీలో కొంచెం అవకతవకలు ఉండొచ్చా అనేసి అనుకుంటాను. మనం టీఆర్పీ రేటింగ్స్లో దాని గురించి మాట్లాడదాం. సరే నుంచి ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఈరోజు ఎపిసోడ్ కన్నా నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడాలి. నిన్న ఎపిసోడ్లో నేను ఆల్రెడీ మంగళవారం ఎపిసోడ్లో అయితే చెప్పాను. అక్కడ పెళ్లి చేయాలనుకుంటా ఉంటారు. పెళ్లి చేస్తే అక్కడ పెళ్లి అయితే హిందూ ఎలాగోలా క్యాన్సిల్ చేసుకునే కెపాసిటీ మన హిందూలో ఉంది. ఎందుకంటే కావ్య ఇప్పుడు హిందూలో పూనిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ బుక్ చదివిందో ఆ బుక్ చదివిన తర్వాత కొన్నిసార్లు మనం ప్రయత్నం చేయకపోయినా కానీ దేవుడే మనకు దేవుడి రూపంలోనే మనకు ప్రయత్నాలు చేయకపోయినా కానీ మనకు సక్సెస్ అనేది ఇస్తాడు. కొన్నిసార్లు మనకు అవకాశాలు అనేది ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ మన హిందూ ప్రయత్నం లేకుండానే అక్కడ మదన్ని స్వాతి అనే అమ్మాయి ప్రేమించడం అంటే వాళ్ళ మరదలే ప్రేమించడం అయినా కానీ ఆ రేఖ బుద్ధి ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. మన ఎందుకన్నా మదన్ అనే పిల్లోడు చిన్న పిల్లోడు అవుతాడు. అంటే ఒక 4 years 3 years చిన్నాడుగా ఉండేదాన్ని ఆస్తి కోసం అనేసి వాడు గొంతు కోయాలని చూస్తావేంది. అసలు హిందూ గురించి వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు కుక్కని ఎత్తకపోయి సింహాసనం పైన కూర్చోబెడితే కుక్క చేయాల్సిన పని కుక్కే చేస్తుంది. అలాంటిది నీ కొడుకు నువ్వు మీ అమ్మ మీ అన్న చేసిండే పనుల వల్లనే కదా ఈరోజు కూడా నువ్వు ఆస్తిని కనీసం చిల్లి గవ్వ కూడా అనుభవించలేకపోతున్నావు. జస్ట్ నువ్వు ఉండవు ఆ ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీలో ఉండవు అంతే. కనీసం ఆఫీస్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి దాంట్లో వచ్చే లాభాలను కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు రేఖ. అలాంటిది నువ్వు కుక్క పని కుక్కే చేస్తుంది కదా. అదేవిధంగా నీ కొడుకు అసలు ఏదో సామెత ఉంది, గంధపు వాసన దేనికి తెలుస్తుంది, నక్కకేం తెలుస్తుంది గంధపు వాసన అనేసి. అలాంటిది హిందూ పవరు హిందూ విజను హిందూ లాగా ఆలోచించే శక్తి మీ కొడుకులో లేదు నీలో లేదు. అలాంటిది వాళ్ళే యాక్సెప్ట్ చేయను అనేసి అంటారు. ఇంకా స్వాతి అయితే మన మదన్ అయితే ప్రేమిస్తుందంట. కొన్నిసార్లు శత్రువు మనకిద్దరు శత్రువులు ఉన్నారు అనుకోండి. ఆ ఇద్దరు శత్రువులు కొట్లాడుకున్నారంటే మనకు మిత్రులు అవుతారంటారు చూడండి. అదేవిధంగా ఈరోజు స్వాతి వాళ్ళ అమ్మ అయితే అదే విధంగా అయితే ప్రవర్తించింది. ఎందుకంటే తన కూతుర్ని మదన్కిచ్చి పెళ్లి చేస్తే ఆ ఆస్తిని ఎలాగైనా సరే రేఖ రాబట్టుకుంటుంది. పగటి కళలు కనద్దండి. మీ పేరు నాకు తెలీదు, మీ పేరు పిన్ని నాకేదో మర్చిపోయాను పేరైతే. ఆ స్వాతి వాళ్ళ అమ్మగారు అనుకోండి, లేకపోతే మన రేఖ వాళ్ళ వదిన గారు అనుకోండి. అక్కడైతే ఆమె అయితే పగటి కళలు కంతా ఉంది. రేఖ పెళ్లి జరిగినా జరగకపోయినా సరే ఆస్తిని ఎలాగైనా సొంతం చేసుకుంటుంది. ఆ ఆస్తి అంతా నాకే దక్కాలి, నా కూతురికే దక్కాలి అనేసి పగటి కళ్ళు అయితే కంటా ఉంటారు. ఇక్కడ రేఖ కళ్ళు కంటా ఉంది. అలాగే వాళ్ళు వదిన కూడా పగటి కళ్ళు అయితే కంటా ఉంటారు. ఆ పగటి కళ్ళు అనేది ఆపేయండి. ఆపేసుకొని కావాలంటే మన స్వాతి అయితే మదన్ ప్రేమించింది కాబట్టి ప్రేమించిన వాళ్ళు జీవితకాలం సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి. అక్కడ రేఖ ఏదో ముష్టేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు మన కావ్యాన్ని ఎలాగైతే చూస్తూ ఉంటారో అంటే హిందూ పాపను ఎలాగైతే చూస్తూ ఉంటారో అదేవిధంగా రేఖను కూడా ఆ ఇంట్లోంచి పంపించారు. ఎందుకంటే అది తాతగారి ఆశయాలు. ఆ ఇంటి ఎవరు బాధపడకూడదు, ఆ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలనేసి అందుకోసం రేఖను కూడా ఆ ఇంట్లోంచి పంపించకుండా ఏదో ముష్టేస్తూ ఉంటారు. ఆ ముష్టి తినేసి ఒక మూల కూర్చోంటే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. సరే అనేసి ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు పెళ్లి నిజమా కాదా అనే దాని గురించి మాట్లాడదాం. పెళ్లి ఏమీ లేదబ్బా. ఇప్పుడు మన ఎపిసోడ్ స్టార్టింగే మన మదన్ అయితే స్వాతి ప్రేమిస్తా ఉందనేసి మన మదన్ గారులే రేఖ వాళ్ళ కొడుకు మదన్ అయితే
స్వాతి ప్రేమిస్తాను అనేసి మన ఇందుకు అయితే తెలిసింది. ఇందుకు తెలిసిన తర్వాత నేను ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపుతాను, ఈ పెళ్ళి ఆపి మీ పెళ్ళి నేను చేస్తాను అనేసి అయితే చెప్పింది. బహుశా ఇప్పుడు కాకపోవచ్చు, లేకపోతే అయిపోను కూడా అయిపోవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ గారు అసలు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. నిండు మనసుల సీరియల్లో కూడా అదే విధంగా చేశారు కాబట్టి నిండు మనసుల సీరియల్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా అక్కడ కొలాప్స్ అయిపోవడం వల్లనే బ్రహ్మముడి మీద ఫోకస్ అయితే బాగా పెట్టారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 2 సీరియల్స్ని హ్యాండిల్ చేయడంలో ఇక్కడ నిండు మనసులు లేపిందంటే బ్రహ్మముడి పడిపోతుంది, బ్రహ్మముడి లేపిందంటే నిండు మనసులు పడిపోతుంది. అందుకని నిండు మనసులు కంప్లీట్గా 6 PM అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా బ్రహ్మముడికి ఎలాంటి డోకా లేదు. అక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి 6 PM అయితే. అందుకోసమని బ్రహ్మముడి సీరియల్ ఇంకా ఒక రేంజ్ మెయింటైన్ చేసుకుంటా ఈ హాలిడేస్ని అయితే మంచిగా గ్రిప్ చేసుకొని నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నాను. సరే అనేసి అక్కడ తెలుసుకున్న తర్వాత అక్కడ రేఖ ఆంటీ ఉంది. రేఖ ఆంటీ ఉండగా మనం ఏం చేయలేం కదక్క అనేసి మన స్వాతి అయితే బాధపడతా ఉంటే అక్కడ రేఖ ఉంటే మన ముందు రేఖ ఉంటే నా వెనకాల ఒక కంత్రిగాడు ఉంటాడు అనేసి అయితే చెప్పింది. కంత్రిగాడు అంటే ఎవరు తెలుసు కదా, మన స్వరాజ్ అంటే తెలుసు కదా, మన రాజు ఎలా ఉంటాడు అసలు. ఆ మేనమామ పోలికలు మేనమామ బుద్ధులు వచ్చిన తర్వాత ఎంతైనా సరే తెగించడానికి సిద్ధంగా ఉంటాడు. ద గ్రేట్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండి మన స్వరాజ్ గారు అయితే మరొకసారి అయితే ఆ దుగ్గిరాల ఫ్యామిలీ అడుగు పెట్టాడు అని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి కంత్రిగాడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆ కంత్రిగాడికి అయితే ఫోన్ చేసింది. కంత్రిగాడు అంటే ఏం తప్పుగా అనుకోవద్దండి, అంటే కన్నింగ్ ఫెలో అనేసి. అంటే కన్నింగ్, ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి అనేసి అంటారు కదా, ఆ విధంగా రేఖల లాంటి చీడ పురుగుల్ని ముళ్ళుతోనే తీయాలి. ఆ ముళ్ళు లేకపోతే పని చేయదు. అలాంటిది మన హిందూ సున్నితంగా ఉంటే, ఇప్పుడు పుల్ల ఎత్తుకొని తీస్తే వస్తుంది, పుల్ల ఎత్తుకొని తీస్తే ఆ ముళ్ళు రాదు కదా, ముళ్ళుతోనే తీయాలి. అంటే డైమండ్తో వేయాలంటారు కదా, ఆ విధంగా ఇక్కడ రేఖను డైమండ్తో పోల్చడం నాకు ఇష్టం లేదు. అందుకోసం ముళ్ళుతో పోల్చాను. అక్కడ ముళ్ళుతో తీయాలి కాబట్టి మన కంత్రిగాడు వచ్చినాడంటే ఆ రేఖ ఎవరికన్నా ప్రపంచంలో ఎవరికన్నా ఒకరు భయపడుతుందంటే ఆ రాజుకి మాత్రమే భయపడుతుంది. ఎందుకంటే ఆ రాజు వాళ్ళ అన్నని చంపాడు చూసింది, అలాగే వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నకి ఎంత చుక్కలు చూపించాడు చూసింది. అలాంటి చూసిన అతన్ని నాకా చుక్కలు చూపిస్తాడు, మళ్ళీ ఏది వీడు బతుకొచ్చాడు, ఎలా బతుకొచ్చాడు అనేసి మన రేఖ అయితే జుట్టు పట్టుకొని అట్టే గింజుకుంటుంది. అసలు చూడండి, దానికి ఎపిసోడ్ రేపట్లో చూద్దాము. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన కంత్రికి అయితే ఫోన్ చేసింది. కంత్రికి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది. నువ్వు కావాల్సినంత డబ్బు ఇస్తాను నీకు, నువ్వు ఎలాగైనా సరే నాకు ఒక హెల్ప్ చేయనేసి అయితే అంది. నేను పెళ్ళి చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఆపాలనుకుంటే ఎలా ఆపుతావు అనేసి అంటే ఏమీ లేదు, పెళ్ళైన తర్వాత నాకు ఆస్తి అయితే వస్తుంది, పెళ్ళి అయినట్టు మనం నాటకం ఆడదాం, నాటకం ఆడి ఆ పెళ్లి చేసుకున్నట్టయితే మనం ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నాకు ఎలాగో ఆస్తి వస్తుంది కాబట్టి ఆస్తిలోంచి నీకు డబ్బులు తీస్తాను, నీ దారి నువ్వు చూసుకో, మా రేఖ ఆంటీకి అలాగే మా మదన్కి మా స్వాతికి అయితే పెళ్లి చేస్తాను అనేసి అక్కడ మన ఇందు అయితే మన రాజుకి అయితే చెప్పింది. రాజుకి చెప్పిన తర్వాత రాజుకే తెలీదు రాజు జీవితం ఇలా మారిపోతుంది, ఇలా పెద్ద ఇంటికి వారసుడు అవుతాడు, పెద్ద ఇంట్లో మహారాజులాగా బతుకుతాడు అనేసి రాజుకి తెలియదు. అంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కానీ మనం తీసుకునే అడుగులు కానీ ఈ స్థాయికి అయితే తీసుకొస్తాయి. సరే అనేసి అక్కడ హాస్పిటల్లో ఉండేది ఊరు అనేసి మనకి పదే అడిగారు. ఉస్మానియా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు, అసలు ఎవరిని ట్రీట్మెంట్ చేపిస్తా ఉండవు అనేసి అడిగితే అక్కడైతే ఎవరు పేరు రివీల్ చేయలేదు. అక్కడ కావ్య ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అబ్బా. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ అనేది జరగాలంటే ఖచ్చితంగా కొత్త క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఆ కొత్త క్యారెక్టర్ కోసమే అక్కడ హాస్పిటల్లో పర్సన్ అయితే పెట్టారు. ఇప్పుడు రాజు నిజం తెలిసిపోయిన తర్వాత మన అపర్ణ గారు అయితే నువ్వు నా మనవడివి అని చెప్పేయచ్చు, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, చెప్పేయచ్చు. ఆ రాజుకి ఎవరో ఒకరు మెలికి పెట్టేవాళ్ళు ఉంటారు కదా, ఆ మెలికి పెట్టేవాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అది మనం గెస్ట్ చేయగలం అంటే ప్రజెంట్ అయితే ఎవరు గెస్ట్ చేయలేరు. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా తెలుసో తెలియదు, ఎందుకంటే స్టోరీ ముందుకు జరుగుతూ ఉంటే ముందు ఏం జరుగుతూ ఉందో డైరెక్టర్ గారు అయితే మాట్లాడుకొని చూసుకొని వస్తారు. మీకు లాజిక్లు కొన్ని మిస్ అయ్యాయి అని మీరు అనుకోవచ్చు. అంటే వీలునామా ఎలా రాసేస్తారు, అంటే ఇప్పుడు ఆ రోజు కిడ్నాప్ చేసే రోజు తెలియదా వీలునామా రాస్తా ఉంటారు అనేసి ఆ లాయర్కి అనేసి కొంతమంది అయితే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు. అదే చెప్తా అండి, సీరియల్లో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు రాజ్ కావ్య చనిపోయారని మనం అనుకుంటాను, వాళ్ళు రేపు బతుకొచ్చేయచ్చు, అది డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒకటి మిస్ అయింది. అది అయిపోయిన తర్వాత మన ఇన్ని రోజులు 25 సంవత్సరాల పాటు మనకి అక్కడ బుక్ అయితే ఇవ్వలేదు. అపర్ణ గారు అయితే మన కావ్య జీవిత చరిత్ర బుక్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఒక ఎపిసోడ్ని డిజైన్ చేసి కళ్యాణ్ని పిలిపించి అక్కడైతే ఎపిసోడ్ బుక్ అయితే ఇచ్చారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక ఆఫీస్లో మన రాజ్ కావ్య ఫోటోని చూపించారు. ఆఫీస్లో మన శృతి క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా అయితే స్టోరీ మారింది, మనకు తెలిసిన విషయమే.
అక్కడ శృతి క్యారెక్టర్ వచ్చిన తర్వాత అక్కడ శృతి వచ్చి వాళ్ళ నాన్నగారికి అయితే నిజం చెప్పడం, అది అయిపోయిన తర్వాత వాళ్ళు జీతాల గురించి ఒక మాట అయితే చెప్పడం శృతి గురించి, అక్కడ కూడా కంప్లీట్గా ఒక ఎపిసోడ్ అయితే డిజైన్ చేశారు. ఆ విధంగా వాళ్ళు థింకింగ్ పవర్తో వేరే ఉంటుంది. సీరియల్ అనేది ఇప్పుడు మన రియల్ లైఫ్లో అనుకోండి, ఇప్పుడు మనకు అనుకున్నట్టు జరగదు. 25 సంవత్సరాల పాటు ఒక అంటే పిల్లిని బోన్లో వేసి కొట్టినామంటే పుల్లాగా మడుతున్నట్టు చూడండి. అట్ట మన ఇందు కూడా ఇప్పటికెప్పటికో పవర్ఫుల్ ఉమెన్ అయిపోయిండేది. కానీ సీరియల్ కాబట్టి మనకు 25 సంవత్సరాలు ఏం జరిగిందో మనకు చూపించలేదు. అలాగే మన యాడున్నాడో కూడా తెలియదు, రేఖా కొడుకు. అలాగే రేఖ కూడా యాడుందో ఇన్ని రోజులు తెలియదు కాబట్టి రేఖ ఎలాగైతే వచ్చిందో రేఖా కొడుకు కూడా అలాగనే వచ్చింది. కానీ రేఖా కొడుకు ఉండాలి అనేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్లోని సెకండ్ జనరేషన్ స్టార్టింగ్లోనే చూపించారు కాబట్టి అది ప్లస్ పాయింట్ అయింది. ఒకవేళ లేకుండా అంటే మళ్ళీ మనకి కొత్త ఎపిసోడ్ అయితే చూపించాల్సి వచ్చేది. అవంతా చిన్న చిన్నవి సీరియల్స్ అన్నాక ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే చేస్తూ ఉంటారు. మార్పులు చేర్పులు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి లాజిక్లు అనేది మర్చిపోండి. లాజిక్ లేకుండా బ్రహ్మముని సీరియల్ అయితే చూడండి. ఇంకా పెళ్లి జరిగిందా లేదా అంటే పెళ్లి అయితే నిజంగా జరగలేదు. నిజంగా జరగకపోయినా కానీ భార్యాభర్తలాగా అయితే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన కావ్య మన ఇందు రాజ్ అయితే ఆఫీస్కి వెళ్తారా ఏమనేసి ఎగ్జాక్టింగ్గా ఉంది నాకైతే ఎపిసోడ్స్ కోసం. బహుశా రేపంతా పెళ్లి ఎపిసోడ్ వరకు అయితే స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే అదే వాళ్ళ మెడలో దండలు వేసుకొని వచ్చారు కదా, ఆ దండల వరకు అయితే ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఆ దండలు అయిపోయిన తర్వాత ఇంకా మనకు శనివారం ఎపిసోడ్ కొంచెం కీలకంగా మారుతుంది. శనివారం ఎపిసోడ్లో ఆ హాస్పిటల్లో ఉండే ఫేస్ కూడా రివీల్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. హాస్పిటల్లో ఫేస్ రివీల్ అయిన తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది. చూద్దాం, మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.